ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 108వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగదొరుకువాడు ఆయనే. దేవుని వలన శూర కార్యములు జరిగించేదము మనము. అదే రీతిగా దేవుడు మన పక్షాన ఉండి మన శత్రువులను ఆయన అనగదొరుకుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా పొదువై ఉండదు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి వారి కష్టాల్లో దేవుణ్ణి వేడుకుంటారో వారికి శత్రువులుగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, శ్రమలు కావచ్చు, వాటిని అణచివేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మన శత్రువుల ఎదుట దేవుడు భోజనము సిద్ధపరిచే దేవుడు. ఎప్పుడైతే దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుంటామో దేవుని ద్వారా మనము అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే వరంగా ఉంటాము. కనుక దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవ. నిన్ను బట్టి దేవ మేము శూర కార్యములు జరిగిస్తాం. అదే రీతిగా మా శత్రువులను అనుగ్రహించే దేవుడవు నీవే. ఈ ఒక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మరి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవంతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలములు తోడయ్యుండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.